గత సంవత్సరము 2022వ సంవత్సరము మార్చిలో గౌరవనీయులు ఎంపీ గారు మన కరీంనగర్ ముద్దుబిడ్డ శ్రీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పేద పిల్లలకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ కోచింగ్లో దాదాపుగా 500 మందికి ఉచిత వసతి భోజనము కల్పిస్తూ తెలుగు రాష్ట్రాల నుంచి నైపుణ్యులైన అధ్యాపకులను తెప్పించి వారికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపుగా 90 రోజులు కోచింగ్ ఇవ్వడం జరిగింది. మన కరీంనగర్ దాంతో పాటుగా సిరిసిల్లలో కూడా ప్రత్యక్షంగా 500 మందికి భోజన వసతి కల్పిస్తూ తర్వాత వారికి మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. పరోక్షంగా దాదాపుగా 1000 మందికి ఉచిత పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ కష్టము ఫలితంగా ఈరోజు దాదాపుగా 50 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది. దానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల ఆ జాబ్ వచ్చిన ప్రతి వాళ్ళని ఇక్కడికి తీసుకురాలేకపోయాము. సో ఈరోజు కొంతమంది జాబ్ వచ్చిన మా విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా మా విద్యార్థుల తరపున మా తరపున అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేసి పేద విద్యార్థులను ప్రోత్సహించాలని మా తరపున మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా దీన దయాళ్ ఉపాధ్యాయ కోచింగ్ సెంటర్ని నిర్వహించిన బండి సంజయ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మాకు ఈ కోచింగ్ సెంటర్లో రాష్ట్రంలో ఉత్తమ ఫ్యాకల్టీని అందించి మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేసిన మా కోచింగ్ నిర్వహణ సెంటర్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మేము హైదరాబాద్ వెళితే మాకు లక్షలు ఖర్చు అయ్యే విధంగా ఉన్న స్థితిలో మాకు అన్నగారు ఈ కోచింగ్ సెంటర్ని నిర్వహించి మాకు పరీక్ష పెట్టి అందులో తీసుకొని మమ్మల్ని 90 రోజులు వసతి కల్పించి మధ్యాహ్న భోజనం కూడా అందించి తర్వాత చివరకు మాకు కోచింగ్ మెటీరియల్ కూడా అందించి పుస్తకాలు అందించి మాకు ఎగ్జామ్లో ఎక్కువ మందికి జాబ్స్ వచ్చేలా సహకరించారు. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా కోచింగ్ సెంటర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అన్నగారు ఎన్నో నిర్వహించి మా తర్వాత వాళ్ళకు కూడా ఇంకా ఎంతో మందికి జాబ్ వచ్చేలా సహాయం చేయాలని మేము కూడా వేడుకుంటున్నాం. నా పేరు రాగుల నగేష్, మాది మానకొండ. నాకు కేఎస్పిఎస్సి నిర్వహించిన జూనియర్ లెక్చరర్ తెలుగు ఉద్యోగం సాధించడం జరిగింది. నా పేరు అమర్నాథ్ యాదవ్. నాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ BSc 2020. నా పేరు అమర్నాథ్ యాదవ్ అండి. నాకు అన్నగారు ఇచ్చిన కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను. నాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వచ్చింది 2024లో. నా పేరు గాంతుల రాజశేఖర్, గంగాధర మండల్, మంగపేట విలేజ్. నా సిఆర్పిఎఫ్ జాబ్ వచ్చింది. నా పేరు వెంకటేష్, సిఆర్పిఎఫ్ జాబ్. నా పేరు గరిపల్లి కార్తిక్, నా గ్రూప్ 4 వార్డ్ ఆఫీసర్ వచ్చింది. సార్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడారు సార్, ఏమనుకోగలరు. మా విజయానికి కారణమైన ఫస్ట్ బండి సంజయ్ సార్ గారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఒక మధ్యతరగతి పేదవాడి కల, కానీ డబ్బు లేక చాలామంది వెనుక పడిపోతున్నారు. అలాంటి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగాల వైపు నడిపించడానికి బండి సంజయ్ గారు మాకు పండిత్ దయాళ్ దీన్ ఉచిత కోచింగ్ ద్వారా సిరిసిల్ల కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే సార్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఫుడ్ విషయంలో కానీ ఫ్యాకల్టీ విషయంలో కానీ మాకు అందించే సదుపాయాలు కానీ మెటీరియల్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక హైదరాబాద్ వెళ్తే ₹1,00,000 ఖర్చు అయ్యే కోచింగ్ని మాకు ఉచితంగా అందించి మేము ఈరోజు ఒక పేద మధ్యతరగతి బిడ్డలము ఈరోజు మేము సార్ అని పిలిపించుకోగలుగుతున్నామంటే దానికి సార్ గారే ముఖ్య కారణం. మేము నా మట్టుకు ఒక రజక కుటుంబం నుంచి నేను వచ్చిన. మా అమ్మ బీడీ కార్మికురాలు. మేము మా కులవృత్తి చేసుకుంటూ ఉండేవాళ్ళము. నేను బీటెక్ అయిపోయిన వెంటనే మా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను గల్ఫ్ కష్టాలు కూడా పడి ఇక్కడికి వచ్చిన తర్వాత కోచింగ్ వెళ్ళాలని ఉంది, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉన్నప్పటికీ మా దగ్గర డబ్బులు లేక
వెనుకబడి ఉన్నప్పుడు మా శ్రీకాంత్ రెడ్డి సార్ అని మాకు సిరిసిల్ల ఇన్ఛార్జ్ గారు నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ మంచి కోచింగ్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మూర్తి సార్ కానీ, మా వెంకటేష్ సార్ కానీ, హరికాంత్ సార్ కానీ, రామకృష్ణ సార్ కానీ వీళ్ళందరూ మన ముఖ్యంగా నరేష్ అన్న, వీళ్ళు కైలాస్ అన్న వీళ్ళంతా కోఆర్డినేషన్ నడిపించి మాకు ఇక్కడ విజయాన్ని అందించి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాలంటే సార్ ఇక్కడ లేకపోతే ఇక్కడ మేము ఈరోజు సార్ అని పిలిపించుకునే వాళ్ళం కాదు. సార్ లేకపోతే అసలు మా ఇప్పుడు ఇంత విజయాన్ని మేము సాధించే వాళ్ళం కాదు. మేము పేదవాళ్ళం కాబట్టి మాకు ఏదీ లేదు ముందుకు వెళ్ళడానికి, సహకారం అందించడానికి. అన్న మాకు ముందుండి మా అన్న మా తండ్రిలా ముందు నడిపించి మాకు ఉద్యోగాన్ని అందించినందుకు మాకు అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక, మాది విలేజ్ వచ్చేసి గోపాలరావుపేట్. నాకు 2 పిల్లలు. నేను అంతకుముందు ఈ కోచింగ్ తీసుకోకముందు స్కూల్లో వర్క్ చేశాను, టీచర్లో వర్క్ చేసేదాన్ని. అయితే అన్నగారు కోచింగ్ ఇస్తున్నారని తెలిసిన తర్వాత ఒక 1 మంత్ సమ్మర్ హాలిడేస్ ఉండే. ఆ హాలిడేస్లో వీళ్ళు ఇట్లా ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలిసిన తర్వాత వీళ్ళు మళ్ళీ పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకే, అందరికీ కాకుండా పరీక్షలు నెగ్గి అందులో చదవగలిగిన వాళ్ళకి ఇస్తారనడం అది ముఖ్య విషయం. అందులో ఆ పరీక్ష రాసి నెగ్గి మళ్ళీ వీళ్ళ దగ్గర ఒక నెల రోజులు కోచింగ్ తీసుకున్నాము. నెల రోజులు కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్కూల్లో జాయిన్ అవ్వచ్చులే అనుకుంటే ఇంతలోనే ఈ గ్రూప్ 4 ఇవన్నీ నోటిఫికేషన్స్ పడేసరికి బయట మేము వెళ్తే లక్షలు ఖర్చు అయ్యేది. ఆ ఖర్చు భరించేంత స్థితిలో మేము లేము కాబట్టి అన్నగారి కోచింగ్లో సరే తీసుకుందాం, ఇందులో వస్తే ముందుకు వెళ్ళొచ్చు అనేసి ఒక నెల రోజులు కష్టపడ్డాం. దాని తర్వాత ఒకటి ఫిలిమ్స్, ఈవెంట్స్ అన్నీ క్వాలిఫై అయ్యి మెయిన్స్ వచ్చేదాకా కూడా టెన్షనే ఉండదు వస్తుందా రాదా అనేసి. కానీ ఇప్పుడు పేద విద్యార్థులకు అన్నగారు చేసిన సహాయం వల్ల మేము ఇక్కడ దాకా రాగలిగినాం. అమ్మాయిలు డిపార్ట్మెంట్ అంటేనే భయపడే రోజులు ఇవి. కానీ ఇప్పుడు మేము ఈ ఫ్రీ కోచింగ్ ఓన్లీ డబ్బులు పెడితేనే వాళ్ళు మాత్రమే చెప్తారనేసి కాదు. మనం చదివే అంత శక్తి ఉన్నప్పుడు ఏ కోచింగ్ తీసుకున్నా కూడా మనకు వస్తుంది. ఇంటి దగ్గర ఉన్నా వస్తుంది, కోచింగ్ తీసుకున్నా వస్తుంది. అదే ఇప్పుడు ఈ అన్నగారిలో ఫ్రీ కోచింగ్ అనగానే అందరూ ఏమనుకుంటారు, ఏ వచ్చి టైంపాస్కి చెప్తారులే వెళ్ళేసి వద్దాం అనుకుంటారు. కానీ జాబ్ సాధించాలనే ఉద్దేశం ఉంటే ఏ కోచింగ్లోనైనా జాబ్ కొట్టగలం. ఇప్పటికైనా మళ్ళీ ఇంకొకసారి అన్నగారు ఈ 2025లో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఒకసారి కండక్ట్ చేస్తే మా అలాంటి పేద విద్యార్థులు మళ్ళీ లాభం పొందగలుగుతారని అనుకుంటున్నాను. అది జాబ్ రావడానికి కారణమైన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఫ్యాకల్టీ అయినా భోజన విషయంలో అయినా ఒక్క విషయంలో కూడా సార్ కాంప్రమైజ్ కాకుండా మాకు ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఇదే ఆలోచనగా తీసుకుని నేను SI 5 మార్క్స్ కూడా పోయింది. ఇంకోసారి వచ్చే నోటిఫికేషన్లో SI కొట్టి మళ్ళీ అన్నగారి దగ్గర కలుస్తానని అనుకుంటున్నాను. ఇక్కడికి వస్తే వెళ్తారు మీరు నటుగానే కదా. జూనియర్
మీరు కూడా వెళ్తా హరిదా హరిగా చేస్తే మేము చేసుకుంటా గోటు ఫోన్ వచ్చాయి కదా హరి బాగా గ్రూప్ ఫోటో వినాలి ఇంకో షర్వా చెప్తా దీని కర్త కర్మ క్రియ సుధాకరణ సుధాకరణ అది లోడ్ కూర్చోండి పాలిటిక్స్ మాట్లాడాలి మీకు ఇబ్బంది లోడ్ కూర్చోండి లోడ్ కూర్చోండి మల్లికార్జున మధుదా కూర్చోండి మల్లికార్జున కూర్చోండి కూర్చో మల్లికార్జున మధు మల్లికార్జున కూర్చోండి ముందుగా ఆలస్యమందుకు అందరూ క్షమించాల్సి కొడుతుంది తిరిగి మొత్తం కొత్తపల్లి కరీంనగర్ మండలం తిరిగి రావడం జరిగింది బయట. ఈరోజు గత సంవత్సరం కరీంనగర్ సిరిసిల్లలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ద్వారా చాలామంది యువతి యువకులకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో దాదాపు 300 మంది, కరీంనగర్లో దాదాపు 500 మంది వరకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపు 40 డేస్ కదా, 90 డేస్ మనం ఇక్కడ యువకులకు శిక్షణ ఇవ్వడం, నిపుణులైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్స్ లాంటి వ్యక్తులను పట్టుకొచ్చి ఫ్యాకల్టీ పట్టుకొచ్చి ఇక్కడికి శిక్షణ ఇవ్వడం జరిగింది, ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా. దాంతోపాటు వారికి ఉచితంగా భోజనంతో పాటు మొత్తం కోచింగ్ పూర్తయిన తర్వాత క్వాలిటీ మెటీరియల్ దాన్ని కూడా ప్రత్యేక కమిటీ వేసి క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కష్టపడి మన నిర్వాహకులందరూ కూడా కష్టపడి దీన్ని నిర్వహించడం, దాంతోపాటు విద్యార్థులు కష్టపడి చదువుకున్నారు. ఈరోజు దాదాపు 30 నుంచి 50 మంది వరకు కూడా శిక్షణ పొందినటువంటి యువకులకు జాబ్స్ అవ్వడం, ఇప్పుడే గ్రూప్ 4 స్కూల్ అసిస్టెంట్స్, దాంతోపాటు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ రావడం జరిగింది. ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా రాబోయే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానిలో కూడా తప్పకుండా చాలామంది యువకులు క్వాలిఫై అయ్యి తప్పకుండా ఉద్యోగాలు సాధిస్తారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే కోచింగ్ పేరు మీద హైదరాబాద్ లక్షల కోచింగ్ ఇస్తుంటే కోచింగ్ పేరు మీద ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఖర్చు పెట్టలేని పరిస్థితి, డబ్బులు లేని పరిస్థితి, కోచింగ్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇలా శిక్షణ ఇవ్వడం ఒక లక్ష్యంగా పెట్టుకొని శిక్షణ ఇవ్వడం జరిగింది.
అయినప్పుడు కూడా ఇంకా ఇవాళ ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి తెలుసు మనకు. ఇలా గతంలో బీఆర్ఎస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏ విధంగా మోసం చేసిందో, నిరుద్యోగులు ఇస్తున్న విధంగా మోసం చేసిందో సేమ్ పందాను కాంగ్రెస్ పార్టీ అలా కొనసాగిస్తున్నది. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షలు ఖాళీ ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. బీఆర్ఎస్ సీఎల్ఏ మేమే ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఖాళీలు పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, యూత్ డిక్లరేషన్ ఇచ్చింది. ఇవాళ 20,000 జాబ్స్కు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 జాబ్స్ ఇస్తామంటున్నారు. ఆ 50 కూడా ఇవ్వలే. ఇచ్చింది 20,000 జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు, 50,000 జాబ్స్ ఇస్తామంటున్నారు ఆల్రెడీ. ఇవాళ 4,000 నిరుద్యోగ గుర్తిస్తున్నారు, 4,000 ఇంతవరకు ఇవ్వలే. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది, నిరుద్యోగ వృద్ధిస్తాను ఇవాళ చెప్పని. ఒక్కొక్క విద్యార్థికి నిరుద్యోగ యువకునికి కాంగ్రెస్ పార్టీ 48,000 రూపాయలు బాకీ ఉన్నది. వాళ్ళు 48,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యువకునికి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం కాకుండా ఇంకా ఆత్మహత్యలు తీసుకునే పరిస్థితి, కోచింగ్ సెంటర్ తిరిగే పరిస్థితి. కానీ బయట మాత్రం గప్పాలు కొట్టుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని ఇలా నిరుద్యోగ యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పెడుతుంది. ఇలా 10 లక్షల మంది యువతి యువకులకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 2023 ఆగస్టు 22 రోజు రోజ్గార్ మేళా ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఇప్పటికే నేనే స్వయంగా 2-3 రోజ్గార్ మేళాకి అటెండ్ అయినా. నేనే నిబద్ధతతోని నిజాయితీతోని ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా సరైన పద్ధతిలో నోటిఫికేషన్ తీసుకుంటూ సరైన పద్ధతిలో పేపర్ లీక్ కాకుండా పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటివరకు 14 రోజ్గార్ మేళాలు నిర్వహించినాం. 14 రోజ్గార్ మేళాలో 9,25,000 మందికి జాబ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. 9,25,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ 2 సంవత్సరాల లోపల ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. యూత్ డిక్లరేషన్ మీద రాహుల్ గాంధీ గారు వచ్చి సెంట్రల్ లైబ్రరీకి పోయి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎవరైతే చెప్పారో వాళ్ళు నిరుద్యోగ భృతి ఒక్కొక్క విద్యార్థికి 47,000 రూపాయలు బాకీ ఉంది వాడికి. ఇప్పటికి ఇవ్వకపోవడానికి కారణాలు లేదు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆందోళన ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇలా చదువుకుందాంటే కనీసం ఇప్పుడు మన కొత్త ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అవి కూడా ఇన్స్టాల్మెంట్లకే ఇస్తా అంటుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు ఏమో లోన్లు ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళు ప్రభుత్వాలను నమ్మి వాళ్ళ పాఠశాలను విద్యార్థులకు సహాయం చేసే ప్రయత్నం ఇలా యాజమాన్యాలు చేసినాయి. ఇవాళ కనీసం జీతాలు ఇవ్వలేకుండా ఇల్లు కిరా కట్టడం కూడా కనీసం కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా పాఠశాల స్కూళ్ళు కాలేజీ యజమాన్యాలు విద్యాసంస్థల యజమాన్యాలు అంటే దానికి ప్రధాన కారణం గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చేది, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించేది. వాళ్ళ అధికారంలోకి వచ్చినా మాత్రం ఇలా ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామని చెప్పి అలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళ యాజమాన్యాలు నష్టపోయి ఇలా విద్యార్థులను ఫీజు అడిగితే ఇలా విద్యార్థులు కట్టలేని పరిస్థితి. వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని కూడా యాజమాన్యాల దగ్గర ఉన్నాయి, కట్టలేని పరిస్థితి. ఉన్న చదువు కూడా పైకి పోయలేని పరిస్థితి. ఉద్యోగాలు వస్తే కూడా సర్టిఫికేట్ తీయాలి, సబ్మిట్ చేయలేని పరిస్థితి వాళ్ళ. కాబట్టి ప్రభుత్వము యాజమాన్యాల మధ్యలో ఇలా విద్యార్థులు నలిగిపోతున్నారు. రాజకీయ పార్టీల మధ్యలో ఇలా యాజమాన్యాలు నలిగిపోతున్నాయి. వాళ్ళ మరి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, సంక్రాంతి లోపల మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే 7,000 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది.
మొన్ననే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశం నిర్వహించినాం. ఆ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ అనేక అంశాల మీద చర్చ జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సంక్రాంతి వరకు వేచి చూసి సంక్రాంతి తర్వాత ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులు కలిసి ఎట్టి బస్సులో మేము చేపట్టే ఆందోళనకు ప్రభుత్వం పక్క దిగిరాక తప్పదు, దిగి రావాల్సిందే. ఆ స్థాయిలో ఉద్యమం చేయడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ట్రిబుల్ ఆర్ సంబంధించి ఇలా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. ఇవాళ ట్రిబుల్ ఆర్ విషయంలో 18,000 కోట్ల ప్రాజెక్టులకు పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులు, దానికి 7,000 కోట్ల రూపాయల నిధులతో ఇవాళ టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒక మంచి వ్యవస్థ ఇవాళ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ట్రిబుల్ ఆర్. ఇది మళ్ళా దాగుడు ముద్దలని ఏదో దీన్ని వేరే రకంగా చేసే ప్రయత్నం చేసి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి కానుక, సంక్రాంతి కానుక. కానీ దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఇతర నాయకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం, సరే అనేక పార్టీలు విన్నవించవచ్చు, కానీ ఈ మధ్య ఒత్తిడి తీసుకురావడం, దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చాలా సంతోషం. ఇదే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, అబద్ధాలు. నిన్న కాక మొన్న మరణించిన మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగున అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ, అడుగడుగున అవమానపరిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు సందర్భంలో దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఇలా సూపర్ పిఎం అంటారు కదా, ఎవరు? సోనియా గాంధీ గారి పేరు చెప్తున్నారు తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. బీఆర్ఎస్ పార్టీలు కూడా అప్పుడు సోనియా గాంధీ గారి పేరు చెప్పి తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు చెప్తలేరు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాధాన్యత ప్రముఖమైన వ్యక్తి ఉంటారా, ఆయన ప్రాధాన్యం ఇస్తారా? లేదు ఇలాంటి ప్రాధాన్యత లేని సోనియా గాంధీ గారికి ప్రాముఖ్యత ఇస్తారా, ప్రాధాన్యత ఇస్తారా? అర్థం చేసుకోవాలి మనం. అంటే పార్లమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లుకు సహకరించింది, సపోర్ట్ చేసింది మన్మోహన్ సింగ్ గారు. కానీ ఎక్కడ మన్మోహన్ సింగ్ గారి పేర్లు కూడా ఒక రబ్బర్ స్టాంప్గా తయారు చేసి సూపర్ ప్రైమ్ మినిస్టర్గా ఇలా సోనియా గాంధీ చెల్లమనే ప్రయత్నం చేసింది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రయత్నం చేయలే. అట్లా ప్రజాప్రతినిధి విషయంలో సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని సరి చేస్తూ మన్మోహన్ సింగ్ గారు 3 నెలల కాల వ్యవధి ఇచ్చాడు. దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పిన వెంటనే డిస్క్వాలిఫికేషన్ విషయంలో, అనర్హత విషయంలో సుప్రీంకోర్టు వెంటనే చేయాలని చెప్పిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఏం చేసినట్టే దీనికి 3 months సమయం ఇద్దామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు కొత్త ఆర్డినెన్స్ పట్టుకొచ్చారు. దాన్ని ఇదే రాహుల్ గాంధీ గారు మొత్తం చింపేసిండు. అందరూ చింపేసి అవమానపరిచిండు మన్మోహన్ సింగ్ గారిని. లాస్ట్కి ఏమైంది, ఆయన చింపేసిన పేపర్లే వయనాడు విషయంలో ఆయన మెడకలు చుట్టుకునేది. అలా సుప్రీంకోర్టు తీర్పిస్తే మళ్ళీ కోర్టుకు పోయింది. నేను ఇలా కేవలం మన్మోహన్ సింగ్నే కాదు, పివి నరసింహారావు గారిని అంత్యక్రియలు చేయకుండా ఎట్లా అవమానపరిచారు, విపి సింగ్ గారు మాజీ ప్రధాని విపి సింగ్ గారిని ఇలా ఢిల్లీలో అంత్యక్రియలు జరగకుండా ఏ విధంగా అవమానపరిచారు. ఇవన్నీ కూడా అవమానపరచడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ. ఇవాళ మన్మోహన్ సింగ్ గారికి కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇచ్చింది. ఒక దేశ మాజీ ప్రధానిగా ఆయన సేవలను గుర్తించే ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులను అనేక సందర్భాల్లో అవమానించిన విషయం వాస్తవం. ధన్యవాదాలు. ఎప్పుడు